వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ భాగంగా నేను లోకల్ అంటూ బీసీ మహిళను మీ ఆడపిల్ల అంటూ మీ అందుబాటులో ఉంటా అంటూ భారీ ర్యాలీతో ప్రచారం ముందుకు సాగింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య నామినేషన్ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. మంగళగిరి పురవీధుల గుండా సాగిన నామినేషన్ ర్యాలీలో స్థానిక ప్రజలు స్వతంత్రంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకి మద్దతు తెలుపగా ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించుకుంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముందుకు సాగారు. ర్యాలీలో అభ్యర్థితో పాటు ఎమ్మెల్యే ఆర్కే, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మరియు ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈరోజు పాత మంగళగిరి సీతారామ కోవిల్ దగ్గర నుంచి మేము ర్యాలీగా వెళ్ళి మరి నామినేషన్ దాఖలు చేస్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా భారీ ఎత్తున వస్తున్నారు. మరి నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా అమ్మగారు కూడా మంగళగిరిలో గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేశారు, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అలాగే మా మామయ్య గారు కూడా చైర్పర్సన్ గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్ గా కూడా చేశారు. మరి వీరందరికీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా మమేకం అయిపోయారు మాతోటి, నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి. మరి అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అలాగే వాళ్ళ హయాంలో కానీ మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మంగళగిరిలో చేశారు. కృష్ణా జలాలు తీసుకురావడం కానివ్వండి, అలాగే సీసీ రోడ్లు వేయటం కానివ్వండి, ఇంకా ఇళ్ల స్థలాలు కూడా పేదలకి అర్హత కలిగిన వారందరికీ కూడా ఇప్పించారు. ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసినవే. స్టేడియం కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. మరి వాళ్ళ తదనంతరం ఇక్కడ ఆర్కే గారు, ఎమ్మెల్యే గారు కూడా మంగళగిరిని ఎంతగానో అభివృద్ధి చేశారు. మనం చూస్తూనే ఉన్నాం వైసీపీ పార్టీ తరఫున కూడా ఎంత అభివృద్ధి అనేది జరిగిందో. మరి ఈ రోజు జగనన్న చెప్పినట్టుగా నిజంగానే ఇక్కడ పెత్తందారులకి పేదవారికి మధ్య యుద్ధం జరుగుతుంది. నేనైతే ఇక్కడే ఉంటానండి. మాది పాత మంగళగిరి, మా అమ్మగారిదేమో మంగళగిరి, మా అమ్మగారిది కూడా రాజు సెంటర్ లోనే ఉంటారు. మేము ఎక్కడికో దూరంగా పోము, పిఏలు ఉండరు, మాకు హై సెక్యూరిటీ కూడా ఉండదు. ప్రజలు ఏ సమస్యతో వచ్చినా కానీ నేను వినటానికి కానీ పరిష్కరించడానికి కానీ రెడీగా ఉన్నాను. ఏ సమస్యలు అయినా కానీ మేము రెడీగా పరిష్కారం చేస్తాము. నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేనప్పుడు మరి ప్రజాపాలన ఎంత తీరికగా చేస్తారో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. నేనైతే ఇక్కడ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. వారి సమస్య ఏదైనా పరిష్కారం చేస్తాను. మా అమ్మ ప్రోత్సాహం కానివ్వండి, మా మావయ్య గారు ఇచ్చిన బలం కానివ్వండి, ఆర్కే అన్నగారు, మరి చిరంజీవి అన్నగారు, పెద్దలు వేమారెడ్డి గారు, వీళ్ళందరి ప్రోత్సాహం ఉంది. అదే మన అందరి పెద్ద అన్న జగన్ అన్న కూడా మరి ఆశీర్వాదం నాకు ఉన్నది. వీళ్ళందరితో పాటు మంగళగిరి వైసీపీ కార్యకర్తలు కూడా ముచ్చటగా 3వ సారి ఇక్కడ జెండా ఎగరవేయాలని బాగా గట్టి పట్టుదలగా ఉన్నారు. మంచి ప్రజాదరణ కూడా ఉన్నది మాకు. ఖచ్చితంగా మంగళాద్రి నరసింహస్వామి సాక్షిగా ఆయన కృపతోటి మేమందరం కూడా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాం. ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే, భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటల్ని చేతల్లో రుజువు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు కల్పించడం అనే మాటలు చెబుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకులు ఉన్నటువంటి రోజుల్లో అవి మాటలు కాదు, చేతల రూపంలో మేము చేసి చూపిస్తామంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర శాసనసభ స్థానాల్లో అతి ముఖ్యమైనదైనటువంటి మంగళగిరి శాసనసభ స్థానాన్ని బీసీలకు, అందులో మరీ ముఖ్యంగా చేనేత సామాజిక వర్గాలకు, మరీ ముఖ్యంగా ఒక ఉన్నత విద్యావంతురాలైనటువంటి సోదరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి కేటాయిస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ మద్దతు పలుకుతూ ఈ రోజున శ్రీమతి మురుగుడు లావణ్య గారి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరై కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా గత 5 సంవత్సరాలుగా పైసా అవినీతి లేకుండా, లంచానికి తావివ్వకుండా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్లకుండా, ఏ అధికారి ఆఫీసు చుట్టూ తిరగకుండా సామాన్యులు, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ ప్రభుత్వ
పథకాల లబ్ధిని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా అండగా నిలబడటానికి కృత నిశ్చయులమై ఈ రోజున శ్రీమతి మురుగుడు లావణ్య గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యాము. పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ కి కిలారి వెంకటరోసి గారు కూడా ఈ రోజున నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా గుంటూరు పార్లమెంటు స్థానాన్ని, అదేవిధంగా మంగళగిరి శాసనసభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుంది. ప్రజలందరూ కూడా జగనన్నకి అండగా నిలబడతారు అని తెలియజేసుకుంటూ, మరొకసారి డబ్బు సంచులతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను చులకనగా చూస్తూ బీసీల మీదకి సై అంటూ వస్తున్నటువంటి ఓసీలని ఓడించడానికి మంగళగిరి నియోజకవర్గం మరొకసారి సిద్ధంగా ఉంది. మేమంతా సిద్ధం అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు అందరూ ముక్త కంఠంతో శ్రీమతి మురుగుడు లావణ్య గారిని గెలిపించుకోవడానికి ఫ్యాన్ గుర్తు మీద మేము ఓట్లేస్తానికి సిద్ధం అంటూ వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓటేస్తాం. ప్రజలందరూ కూడా ఎలక్షన్ వస్తుంది కాబట్టి సన్నద్ధం అయ్యున్నారనేది మాకు అర్థమైనటువంటి విషయం. మరి ఈ రోజున నామినేషన్కి బయలుదేరినప్పుడు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, అట్లానే మరి చాలామంది గండి చిరంజీవి గారు, ఇంకా అనేక మంది పార్టీ పెద్దలందరూ కూడా హాజరయ్యారు. చాలా సంతోషం. మరి మనం మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి భగవంతుడు ఆశీస్సులు కోరుకుంటూ పూజా కార్యక్రమాలు జరిగి మేము బయలుదేరుతున్నాం అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. మే 13వ తారీఖు జరిగే ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినిగా బీసీ మహిళ చేనేత ముద్దు బిడ్డ శ్రీమతి మురుగుడు లావణ్య గారిని ఎంపిక చేయటం నిజంగా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న తీరు నేడు చూస్తున్నాం. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ సుపరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలని ఈ 5 సంవత్సరాలు అత్యున్నతమైన విలువలతో కూడిన పరిపాలన అందించారో, ఈ ప్రజా యుద్ధం పెత్తందారులకి పేదలకి మధ్య జరిగే యుద్ధం అని ఆయన ఎందుకు అన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో జరిగే ఈ పోరాటంలో పేదల పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వర్గాల పక్షాన నుంచుంటున్న మా సోదరి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ లాగా మంగళగిరిలో జరగబోతున్న తీరు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అందుకనే జగన్ గారు ఇచ్చిన పిలుపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే తీరులో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శ్రీమతి మురుగుడు లావణ్య గారిని, పార్లమెంటు సభ్యులుగా కిలారి రోసయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సంసిద్ధమై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ రోజున గారు మరి ర్యాలీగా బయలుదేరి సీతారామస్వామి కోవెల దగ్గర నుంచి ఎంసీ ఆఫీస్ వరకు మరి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయడానికి రెడీ వేస్తున్నాము. ఈ రోజున మరి ప్రజలందరూ చూశారు, లోకేష్ గారి నామినేషన్ 18వ తారీఖున జరిగింది. మరి ఆయనకి స్వయంగా నామినేషన్ వేయడానికి కూడా తీరిక లేదు. అంటే పెత్తందారులకి కింద ఉన్న వాళ్ళ చేత ఏదైతే అజమాయిషీ చేసి పనులు పురమాయిస్తారో అదే విధంగా మరి నామినేషన్ కూడా అదే రకంగా చూసాం ఈ రోజున మనం. అదే లావణ్య గారు చూసుకుంటే మరి భారీ సందోహం మధ్య ప్రజలు, బంధువులు, అలాగే పార్టీ నాయకులు అందరూ, కార్యకర్తలు అందరూ సమిష్టిగా మేము ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేస్తున్నాం. ఒక మహిళ పెళ్ళయిన తర్వాత ఫస్ట్ సారిగా అత్తింట్లో కాలు పెట్టినప్పుడు తెలుస్తుందంటారు, సామెత ఒకటి ఉంది, ఎలా కాపురం చేస్తుంది అనేది. మరి అదేవిధంగా ఈ రోజున
లోకేష్ గారి నామినేషన్ కూడా మనం చూసాం. అంటే వారికి నామినేషన్ వేయడానికే ఖాళీ లేదు. రేపు ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారో ప్రజలందరూ తెలుసుకోవాలి. అది కాకుండా 2019లో ఆర్కే గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మరి వారితో పాటు లోకేష్ గారు కూడా పోటీ చేశారు. మరి ఇద్దరు నామినేషన్ వేశారు. ఈ రోజున ఎందుకు మీరు నామినేషన్కి రాలేదు అంటే ఒక బీసీ మహిళ ఏముంది, ఆఫ్టర్ ఆల్ మేము గెలిచేస్తాము, డబ్బులుంటే చాలు, మా దగ్గర డబ్బులు మూటలు ఉన్నాయి, మేము మా ఉద్యోగస్తుల చేత మా అనుచరుల చేత ఏదైనా చేస్తాము కాదు చేపిస్తాము అనే ధీమాతోటి మరి ఈ రోజున మురుగుడు లావణ్య గారిని అవమానించినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. ఒక బీసీ మహిళని అవమానించి మీరు నామినేషన్ వేయడానికి స్వయంగా రాలేదు. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు రాలేకపోయారు అంటే ఆఫ్టర్ ఆల్ ఎంతలే అని అనుకున్నారు. ప్రజలందరూ దీన్ని గమనిస్తారు. మరి ఇది పెత్తందారులకి పేదవారికి జరుగుతున్న పోరాటంలో డబ్బు సంచులు డబ్బు మూటలు ఇక్కడ పనిచేయవు. మంగళగిరి ప్రజలు ఎంతో ఆత్మాభిమానంతో వివేకంతో ఆలోచించి ఓటు వేస్తారు ఎప్పుడు కూడా. ఈసారి కూడా అదే విధంగా జరుగుతుంది. భారీ మెజార్టీతో మరి లావణ్య గారిని గెలిపిస్తారని మేమందరం నమ్ముతున్నాము. ప్రజలందరూ కూడా అదే చెప్తున్నారు. ప్రజలందరి అలాగే పార్టీ నాయకుల కార్యకర్తల ఆశీర్వచనాలన్నీ లావణ్య గారికి ఉన్నాయి. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం.